పడుతుంది వీడియో. గమ్ము. ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో అందరికీ శుభాభివందనాలు. ఇప్పుడు మన ధ్యానాంశము బైబిల్ గ్రంథంలో ఇప్పుడున్నటువంటి ప్రపంచంలో పెద్ద సమస్య ఆ ప్రవక్త ఎవరు? మోషే పరిశుద్ధుడు నా వంటి ప్రవక్తను మీ సహోదరులు మీ కొరకు పుట్టింతును అని దేవుడైన యెహోవా చెప్పినట్లు ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయము 16వ వచనంలో రాయడం జరిగింది. ఇప్పుడు బైబిల్ ప్రకారము ఆ ప్రవక్త ఎవరు? నేడు సమాజంలో రకరకాలుగా నేనే ఆ ప్రవక్తను అని చెప్పేవాళ్ళు అనేక మంది లోకంలోకి బయలుదేరి ఉన్నారు. ఒకసారి మనం బైబిల్ గ్రంథం చదివినట్లయితే ద్వితీయోపదేశకాండము 18వ అధ్యాయం 16వ వచనం నుంచి చదువుతున్నాను. ఈ గొప్ప అగ్ని నాకు ఇకను కనబడకుండునగాక అని చెప్పితివి. ఆ సమయమున నీ దేవుడైన యెహోవాను నీవు అడిగిన వాటన్నిటి చొప్పున నీ దేవుడైన యెహోవా నీ మధ్యను నా వంటి ప్రవక్తను నీ సహోదరులలో నీ కొరకు పుట్టించును. ఆయన మాట నీవు వినవలెను. మరి యెహోవా నాతో ఇట్లనెను, వారు చెప్పిన మాట మంచిది. వారి సహోదరులలో నుండి నీ వంటి ప్రవక్తను వారి కొరకు పుట్టించెదను. అతని నోట నా మాటల నుంచుదను. నేను అతనికి ఆజ్ఞాపించినది యావత్తు అతడు వారితో చెప్పును. అతడు నా నామమున చెప్పు నా మాటలను వినని వానిని దాని గూర్చి విచారణ చేతను. అంతేకాదు ఏ ప్రవక్తయు అహంకారము పూని నేను చెప్పమని తన ఆజ్ఞాపించని మాటను నా నామమున చెప్పునో ఇతర దేవతల నామమున చెప్పునో ఆ ప్రవక్తయును చావవలెను. మరియు ఏదో ఒక మాట యెహోవా చెప్పినది కాదని మేమెట్లు తెలుసుకొనగలమని మీరు అనుకుని ఎడల ప్రవక్త యెహోవా నామమున చెప్పినప్పుడు ఆ మాట జరగకపోయిన ఎడలను ఎన్నడనూ నెరవేరకపోయిన ఎడలను అది యెహోవా చెప్పిన మాట కాదు. ఆ ప్రవక్త అహంకారము చేతనే దానిని చెప్పెను కనుక దానికి భయపడవద్దు. కాబట్టి మోషే పరిశుద్ధుడు ద్వితీయోపదేశకాండములో ఈ మాటలు రాయడం జరిగింది. మీ సహోదరులలో నా వంటి ప్రవక్తను నేను పుట్టించాను. కాబట్టి ఇప్పుడు మోషే లాంటి ప్రవక్త, మోషే తర్వాత ఇజ్రాయేలీలో పుడతాడు అని ఆనాటి సమాజము ఎదురు చూస్తూ ఉన్నారు. మోషే పుట్టిన 1500 సంవత్సరాల తరువాత ఇజ్రాయెల్ దేశంలో జకర్యా ఎలిజబెతు అనే దంపతులకు బాప్తిసమిచ్చు యోహాను కుమారుడుగా జన్మించి ఆయన అరణ్యములో అనేకులకి బాప్తిసమిస్తూ ఉన్నటువంటి దినాల్లో యెరూషలేములో నుంచి ఆయనని అడుగుటకు ఆయన ఆ ప్రవక్తేమో మోషే చెప్పిన ప్రవక్తేమో అని అడుగుటకు పరిసయ్యులు సద్దూకయ్యులు కొంతమందిని పంపించారు. వాళ్ళు వెళ్ళి ఆయనను నీవు ఆ ప్రవక్తవా అని అడిగినప్పుడు ఆయన నేను కాదనాను. మరి యోహాను నేను ఆ ప్రవక్తను కాదు అని అన్నప్పుడు మరి ఆ ప్రవక్త ఎవరు? నేడు సమాజంలో చాలామంది ఆ ప్రవక్త యోహానేను అని అంటూ ఉన్నారు. చూడండి గ్రంథములో యోహాను సువార్త 1వ అధ్యాయము 19వ వచనం.
నీవెవడవని అడుగుటకు యూదులు యెరూషలేము నుండి యాజకులను లేవీలను యోహాను వద్దకు పంపినప్పుడు అతడిచ్చిన సాక్ష్యం ఇదే. అతడు ఎరుగననక ఒప్పుకొనెను, క్రీస్తుని కానని ఒప్పుకొనెను. కాగా వారు, మరి నీవెవరు, నీవు ఏలియావా అని అడుగగా అతడు కానేను. నీవు ఆ ప్రవక్తవా అని అడుగగా కానని ఉత్తరమిచ్చాను. 22వ వచనం. కాబట్టి ఇశ్రాయేలీలు 3 మనుషుల కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. ఒకటి ఏలియా కొరకు, రెండోది క్రీస్తు కొరకు, మూడోది ఆ ప్రవక్త కొరకు. ఇశ్రాయేలీల్లో ఆ ప్రవక్త మళ్ళీ పుడతాడు అని దేవుడైన యెహోవా ఇశ్రాయేలీల కొరకు ప్రవక్తను పుట్టిస్తాడని వాగ్దానం చేసిన కారణమున ఆ ప్రవక్త కొరకు వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు. ఎవరైనా ఇశ్రాయేలు దేశంలో కొత్తగా భిన్నముగా ఎవరైనా అగుపించిన ఎడల వాళ్ళని మీరు ఆ ప్రవక్తవా లేదా ఏలియావా లేదా క్రీస్తువే అని అడిగే ఆనవాయితీ సంవత్సరాల తరబడి ఇశ్రాయేలీల మధ్య ఆనాటి కాలంలో ఉండింది. కాబట్టి యోహాను సువార్త 1వ అధ్యాయము 19వ వచనం నుండి మనం చదివినప్పుడు ఆ ప్రవక్త నీవా అనే వాళ్ళు అడుగుటకు కారణము ద్వితీయోపదేశ కాండం 18వ అధ్యాయము 16వ వచనములో రాయబడినటువంటి ఆ ప్రవక్త కొరకు వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు. నేటి దినాల్లో ఖురాను రచించినటువంటి మహమ్మద్ ప్రవక్త గారు నేనేను ఆ ప్రవక్తని అని చెప్పడం జరిగింది. అయితే అక్కడ లేఖనం ఏం చెప్తుందంటే నీ వంటి ప్రవక్తను మీ సహోదరులలో పుట్టును అని రాయడం అని చెప్పడం జరిగింది. నీ వంటి ప్రవక్త మీ సహోదరులు అంటే ఆయన ఆ రాబోయే ప్రవక్త ఇశ్రాయేలీలలోనే పుడతాడు అని దాని యొక్క అర్థం. అయితే మహమ్మదు ఇష్మాయిలు సంతానములోని కురేషి అనే తెగలో పుట్టినవాడు, అనే జాతిలో పుట్టినవాడు. అయితే కొంచెం మహమ్మద్కి ఆ ప్రవక్తకి చాలా వ్యత్యాసాలు బైబిల్ గ్రంథము చూపుతూ ఉంది. నా వంటి ప్రవక్త అన్నటువంటి మోషే పరిశుద్ధుడు, ఆయన ఇజ్రాయేలుడు అయి ఉండాలి, ఆయనకి భార్య ఉండాలి, ఆయనలాగా చదువుకున్నవాడై ఉండాలి. మోషే సకల విద్యల యందును అన్ని విద్యల్లో ఆరితేరినటువంటి ప్రవీణుడు. చూడండి అపోస్తుల కార్యము 7వ అధ్యాయము 22వ వచనం. మోషే ఐగుప్తీయుల సకల విద్యలను అభ్యసించి మాటల యందును కార్యముల యందును ప్రవీణుడయుండెను. కాబట్టి ఐగుప్తీయుల సకల విద్యల యందు ప్రావీణుడు మోషే. అయితే మహమ్మద్కు చదువు రాదు, ఆయన చదువు రానటువంటి ఆయన. మోషే ఏమో సకల విద్యల యందు ప్రవీణుడు. అయితే మహమ్మదు ఆ ప్రవక్తను నేనే అని చెప్తున్నాడు. మొట్టమొదటిగా ప్రవక్త అయినటువంటి మహమ్మదు ఇశ్రాయేలీయుడు కాదు. రెండోది మోషేకి వచ్చినట్లుగా అన్ని సకల విద్యలందు ప్రావీణుడు కాదు. ఈయన మన భాషలో చెప్పాలంటే మొరటివాడు, పామరుడు, చదువు లేనటువంటి వాడు. అయినప్పటికీ ఇంకొక విషయాన్ని మనం చూస్తాం. మోషే ఇశ్రాయేలీయులని ఐగుప్తు బానిసత్వములో నుండి విడిపించి 40 సంవత్సరములో కనాను దేశమునకు తీసుకొచ్చినటువంటి వ్యక్తి. అయితే మహమ్మద్దు ఎవరిని విడిపించడం కానీ ఒక దేశం నుంచి ఇంకొక దేశానికి తీసుకొని పోవడం కానీ జరిగింది కాదు. ఇంకొక విషయం, 4వ విషయము, మోషే
ఐగుప్తీయుల మధ్య ఇశ్రాయేలీయుల మధ్య అనేకమైన సూచక్రియలు చేసినట్టు గ్రంథంలో దాఖలు చేయబడింది. కానీ మహమ్మద్ ఏ సూచక్రియలు, మహత్కార్యాలు, అద్భుతాలు చేసినట్టుగా ఖురాన్లో లేవు. కాబట్టి ఇప్పటి మన బైబిల్ అంశంలో మహమ్మద్ ఎట్టి పరిస్థితుల్లోనూ ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయము 16వ వచనంలో చెప్పినటువంటి ఆ ప్రవక్త అయి ఉండేదానికి అవకాశం లేదు. ఆ ప్రవక్తను గురించి పేతురు పరిశుద్ధుడు అపోస్తుల కార్యము 3వ అధ్యాయం 22వ వచనంలో ఏమి చెప్పాడో ఒకసారి మనం చూస్తాం. మోషే ఇట్లా నేను ప్రభువైన దేవుడు నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరుల నుండి మీ కొరకు పుట్టించును. ఆయన మీతో ఏమి చెప్పినను అన్ని విషయములలో మీరు ఆయన మాట వినవలెను. ఆ ప్రవక్త మాట విననివాడు ప్రజలలో ఉండకుండా సర్వనాశనము అగును అనెను. మరియు సమూహులు మొదలుకొని ఎందరు ప్రవక్తలు ప్రవచించిరో వారందరూ ఈ దినమును గూర్చి ప్రకటించిరి. కాబట్టి అపోస్తలుడైన పేతురు స్పష్టంగా చెప్తున్నాడు అక్కడ, మోషే ఇట్లా నేను నా వంటి ప్రవక్తను మీ సహోదరులలో మీ కొరకు పుట్టించును. ఆయన ఏమి చెప్పినను ఆయన మాట మీరు వినవలెను. ఆ ప్రవక్త మాట విననివాడు మనుషులలో ఉండకుండానట్లు సర్వనాశనమగును అని చెప్పడం జరిగింది. చూడండి 23వ వచనం. ఆ ప్రవక్త మాట విననివాడు ప్రజలలో ఉండకుండా సర్వనాశనము అగును అనెను. కాబట్టి మోషే చెప్పిన ప్రవక్త మహమ్మద్ మాత్రం కాదు. ఎందుకంటే మొదటి తరంలోనే ఏలియా రావాలి, క్రీస్తు రావాలి, ఆ తర్వాత ప్రవక్త రావాలి. ఇది ఈ ముగ్గురు వ్యక్తుల కోసము ఇశ్రాయేలీలు ఎదురు చూస్తూ ఉన్నట్లు గ్రంథంలో మనకు దృఢపరచబడుతుంది. ప్రభువైన క్రీస్తు ఈ లోకమునకు వచ్చినప్పుడు ఆయన ఏలియా ఎవరు అని అడిగినప్పుడు ఆయన యోహాను అని చెప్పడం జరిగింది. ఏలియా మానవాకారములకి యోహాను రూపంలో రావడం జరిగింది. దేవాది దేవుడైన దేవుడు దేవుని కుమారుడుగా, దావీదు సంతానముగా, క్రీస్తుగా మన మధ్య మానవాకారములకు రావడం జరిగింది. అయితే ఏలియా వచ్చాడు, క్రీస్తు వచ్చాడు. ఇప్పుడు మన ముందున్న సమస్య ఆ ప్రవక్త ఎవరు? ఆ ప్రవక్త ఎవరో మనం స్పష్టంగా తెలుసుకోవాలి. అయితే మొదటగా మనము ఆ ప్రవక్త మహమ్మద్ మాత్రం కాదు అని లేఖనానుసారంగా మనకు తెలుస్తూ ఉంది. అయితే నేటి సమాజంలో అనేక మంది క్రీస్తుని ఆ ప్రవక్త క్రీస్తేను అని అంటూ ఉన్నారు. అయితే క్రీస్తు ఆ ప్రవక్త అయిన ఎడల అది దేవుని కుమారుడు ఎవరు? దేవుడు ఎవరు? దేవుడు ప్రవక్త అయి ఉండేదానికి అవకాశం ఉందా? ప్రవక్త ఎక్కడైనా మానవ విమోచన జరిగించగలడా? ప్రవక్త మనుషుల పాపాలని తీసివేయగలడా? పాపక్షమాపణ గావించగలడా? బైబిలు యేసుక్రీస్తు దేవుడు అని స్పష్టంగా చెప్తూ ఉంది. రోమాపత్రిక 9వ అధ్యాయం 5వ వచనములో ఆయన సర్వాధికారి అయిన దేవుడై ఉండెను అని చెప్పడం జరిగింది. అయితే యేసుక్రీస్తు దేవుడు మానవాకారంలోకి వచ్చాడు. అయితే ఆ ప్రవక్త మీ సహోదరులలో నా వంటి ప్రవక్తను దేవుడు మీ కొరకు పుట్టించును అని చెప్పినటువంటి ఆ ప్రవక్త ఎవరు? యేసుక్రీస్తు ఆ ప్రవక్త కాదు. ఇశ్రాయేలీలో కొంతమంది యేసుక్రీస్తును ప్రవక్త అని అనుకున్నారు. ఎందువల్ల అంటే ఆయన నజరేతులో పెరిగిన దానిని బట్టి, నజరేతులో పెరిగాడు కాబట్టి, నజరేయుడు అన్న నామకరణం ఆయనకు తగిలించబడింది కాబట్టి నజరేతులో నుంచి ఒక ప్రవక్త వచ్చాడు అనడం జరిగింది.
చూడండి, మత్తయి సువార్త 21వ అధ్యాయము 10వ వచనం. మత్తయి సువార్త 21వ అధ్యాయము 10వ వచనం. ఆయన యెరూషలేములోనికి వచ్చినప్పుడు పట్టణమంతయు ఈయన ఎవరు అని కలవరపడాను. జనసమూహము ఈయన గలిలయలోని నజరేతు వాడకు ప్రవక్త అయిన యేసు అని చెప్పేది. ఇంకొక విషయం, యేసుక్రీస్తు ఎప్పుడు సూచక్రియలు చేసినా అక్కడున్న ప్రజలు ఆశ్చర్యానికి గురై, ఒక విభ్రాంతికి గురై ఆయన ప్రవక్త అని అనేవాడు. చూడండి, యోహాను సువార్త 6వ అధ్యాయము 14వ వచనం. యోహాను సువార్త 6వ అధ్యాయము 14వ వచనం. ఆ మనుషులు యేసు చేసిన సూచక్రియలను చూచి నిజముగా ఈ లోకమునకు రాబోవు ప్రవక్త ఈయనే అని చెప్పుకొనిరి. చూడండి, లూకా సువార్త 7వ అధ్యాయము 16వ వచనం. అందరూ భయక్రాంతులై మనలో గొప్ప ప్రవక్త బయలుదేరి ఉన్నాడనియు అనియు దేవుడు తన ప్రజలకు దర్శనమును అనుగ్రహించి ఉన్నాడనియు దేవునిని మహిమపరిచిరి. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తుని ప్రజలు ప్రవక్త అని అన్నారు. అయితే యోహాను సువార్త 7:40లో ఒక వచనం చూడండి. యోహాను సువార్త 7వ అధ్యాయము 40వ వచనం. నిజముగా ఈయన ఆ ప్రవక్తయే అనిరి, మరికొందరు ఈయన క్రీస్తే అనిరి. మరికొందరు ఏమి, క్రీస్తు గలిలయలో నుండి వచ్చునా, క్రీస్తు దావీదు సంతానములో పుట్టి దావీదు ఉండిన బెత్లెహేము గ్రామములో నుండి వచ్చునని లేఖనము చెప్పుట లేదా అని. కాబట్టి ఆయనను గూర్చి జనసమూహములో భేదము పుట్టెను. వారిలో కొందరు ఆయనను పట్టుకొనదలచరు కానీ ఎవడనూ ఆయనను పట్టుకొనలేదు. కాబట్టి ఆనాటి ఇశ్రాయేలీల మధ్య కొందరు ప్రవక్త అని, కొందరు క్రీస్తు అని, కొందరు క్రీస్తు కాదు ఆ ప్రవక్తేనని. ఆయనను ఆ ప్రవక్త అనుటకు కారణం ఏంటంటే, ఆయన నజరేతులో పుట్టాడు, నజరేతులో పెరిగాడు, నజరేతు వాడనే ఆనాటి సమాజము అనుకుంటుంది. కాబట్టి ఆయనని ప్రవక్తగా ఎంచారు. అయితే వాళ్ళ లేఖనముల ప్రకారము క్రీస్తు దావీదు పుట్టిన బెత్లెహేము అనే గ్రామంలో పుడతాడని వాళ్ళ లేఖనాలు చెబుతూ ఉన్నాయి. క్రీస్తు బెత్లెహేములో పుడతాడు. ఆయన బెత్లెహేములో పుట్టాడని మనందరికీ తెలుసు. నజరేతులో పెరిగాడని మనందరికీ తెలుసు. నజరేతులో పెరిగిన కారణాన ప్రజలు ఆయనని ప్రవక్త అన్నారు. బెత్లెహేములో పుట్టిన కారణాన దేవుడు మానవుడుగా మానవాకారంలోకి భూమి మీద ఉద్భవించాడు అని మనకు తెలుసు. కాబట్టి ఆనాటి సమాజము చాలా కన్ఫ్యూజన్గా ఉంటూ ఉన్నది. అయితే క్రీస్తు ప్రభువుని బైబిల్ గ్రంథంలో దేవుని కుమారుడుగాను, మనుష్య కుమారుడుగాను, దేవుడుగాను చెప్పడం జరిగింది. అయితే ఆయన ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయన ప్రవక్త కాదు. ఆయన సర్వాధికారైన దేవుడై ఉండేను. రోమాపత్రిక 9వ అధ్యాయము 5వ వచనంలో ఆయన సర్వాధికారైన దేవుడై ఉండెను. తీతు పత్రిక 2వ అధ్యాయము 13వ వచనంలో ఆయన మహాదేవుడై ఉండెను అని రాసింది. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయము 20వ వచనములో ఆయన నిజమైన దేవుడు అని రాశాం. కాబట్టి యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనములో ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆ వాక్యము శరీరధారి అయి కృపాశక్తి సంపూర్ణుడుగా మన మధ్య నివసించాడు. కాబట్టి ఇన్ని లేఖనములు ఆయనను దేవుడుగా ఆయనను రుజువుపరుస్తూ ఉన్నాయి. అయితే ఇంతకీ యోహాను నేను ఆ ప్రవక్తను కాను అని చెప్పాడు. బాప్తిసమిచ్చి యోహాను నేను ఆ ప్రవక్తను కాను అన్నాడు.
యేసుక్రీస్తు సర్వాధికారి అయిన దేవుడై ఉన్నాడు కాబట్టి ఆ ప్రవక్త కాదు. మహమ్మదు 643లో పుట్టినటువంటి ప్రవక్త. అయితే ఆయన ఇస్మాయిలు సంతానములో కురేషి సంతానములో పుట్టిన వ్యక్తి. ఆయన ఇస్మాయిలు సంతానానికి ప్రవక్త అయి ఉండొచ్చు, కానీ ప్రపంచాన్ని పరిపాలన చేసేటువంటి, ప్రపంచానికి సత్యబోధలు అనుగ్రహించి ప్రవక్త ద్వారా పరలోకానికి చేర్చగలిగినటువంటి ప్రవక్త మాత్రం ఆయన కాదు. అయితే ఇందుకీ మన ప్రశ్న, ఆ ప్రవక్త ఎవరు? నేటి సమాజంలో ఆ ప్రవక్త ఎవరు అనేటువంటి సమస్య ఈనాడు ప్రపంచమును పెద్దగా ఆలోచనలో పడేసి, చదువుకున్న వారిని అయితేనేమి, పామరులను అయితేనేమి, ప్రతి ఒక్కరికి మనిషి హృదయాల్లో అది ప్రశ్నగానే మిగిలిపోయింది. ఎవరు ప్రవక్తను గురించి మాట్లాడరు. నేటి సమాజ మందిరాల్లో, నేటి ప్రార్థనా మందిరాల్లో, నేడు సంఘాల్లో ఎవరైనా పాస్టర్లను మనము ఆ ప్రవక్త ఎవరు, ఈ గ్రంథంలో చెప్పబడిన ఆ ప్రవక్త ఎవరు, ఆ మనుషుడు మాటలు మనం వినవలెను, ఆ మనుషుడి మాటలు వినని ఎడల మనుషులలో ఉండకుండానట్లు సర్వనాశనమగునని ఉంది గ్రంథంలో. ఆ ప్రవక్త ఎవరో మాకు తెలియపరచండి అని మనం వారిని అడిగినప్పుడు చెప్పలేని పరిస్థితుల్లో నేడు చాలామంది ఉంటూ ఉన్నారు. కాబట్టి ఆ ప్రవక్తని మనము గ్రహించాల్సిన విషయం ఉంది. ఇప్పుడు మన ముందున్న ప్రశ్న, ఆ ప్రవక్త ఎవరు? ఆ ప్రవక్త ఎవరు? ఆ ప్రవక్తని మనము ఎలా గుర్తించాలి? ఆ ప్రవక్త ఏ ఏ పుస్తకాలు రాసి ఉన్నాడు? ఆయన ఏమి చదువుకున్నాడు? దేవుడు ఆయన ద్వారా భూప్రపంచానికి ఇచ్చిన గ్రంథము ఏమిటి? ఆయన ఇంకా ఏమేమి సూచక్రియలు, మహత్కార్యాలు, అద్భుతాలు చేశాడు మోషేలాగా? ఆయన దేవుని ఆత్మ మోషే మీదకు వచ్చినప్పుడు 70 మంది శిష్యులను ఏర్పాటు చేసుకొని ఆయన ఏ విధంగా ఇశ్రాయేలు జనాంగాన్ని పరిపాలించాడో, ఏ విధంగా న్యాయాధిపతిగా 40 సంవత్సరములు ఇశ్రాయేలుని ఏ విధంగా నడిపించాడో, ఈనాటి ప్రపంచ మానవాళిని నడిపించగలిగినటువంటి ఆ ప్రవక్త ఎవరు? ఆ ప్రవక్త తెలియకుండిన ఎడల మనము ఈనాడు క్రీస్తు ప్రభువును నమ్మి బైబిల్ చేతబట్టుకొని బైబిల్లో ఉన్న విషయాలని ఎంత గ్రహించినప్పటికీ ఆ ప్రవక్త మనకు తెలవకుండా ఉంటే మనము నిత్యరాజ్యంలో ప్రవేశించడము దుర్లభము. నా విశ్వాసము నన్ను రక్షించను. క్రీస్తు మన పాపాలని పరిహరించాడు, ప్రోక్షించాడు, ప్రాయశ్చిత్తం కలిగించి నిత్యత్వానికి తీసుకొని వెళ్ళాడు అన్న విషయాలను చెప్పినటువంటి ఆ ప్రవక్త ఎవరు? మనకు ఆ ప్రవక్త తెలుసా, తెలవదా? ఆయన భార్య ఎవరు? ఆయన భార్య పేరేంటి? ఆయన ఏమి చదువుకున్నాడు? ఆయన బైబిల్ గ్రంథంలో ఏ ఏ గ్రంథాలు రాశాడు? ఆయనని ఎవరు దేవుడు ఏ విధంగా ఎన్నుకున్నాడు? ఆయన ఎవరు, ఎక్కడ నుండి వచ్చాడు, ఏ విధంగా మనల్ని ఈనాడు ఆత్మ స్వరూపులుగా మారుస్తూ ఉన్నాడు? యేసుక్రీస్తు రక్తముతో మనం ప్రక్షాళన కావడానికి ఆయన చెప్పిన మాటలేంటి? ఆ మాటలు ఈ గ్రంథంలో ఎక్కడ ఉన్నాయి? ఇవన్నీ మనము తెలుసుకొని నిత్యత్వములో, నిత్యరాజ్యములో, పరలోక రాజ్యములో ప్రవేశించాలి అని గ్రంథం స్పష్టంగా చెబుతూ ఉన్నది. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము నేడు ఎంతో జాగరూకులమై జాగ్రత్తగా ఆ ప్రవక్తని మనం కనిపెట్టాల్సిన ఆవశ్యకత మనమెన్నో. ఆ ప్రవక్తని ఎలా గ్రహించాలి? ఆయనని ఏ విధంగా మనం గుర్తించగలగాలి? ఆ ప్రవక్తని ఆయన ఏమి చెప్పాడు? ఆయన బోధలు ఏమిటి? ఆయన ఎవరు ప్రవక్త? కొత్త నిబంధనని 8 మంది రాశారు. వాళ్ళలో 4 అపోస్తులును, 4 ప్రవక్తలు. ఆ ప్రవక్త ఈ అపోస్తులలో ఉండాడా, ఆ ప్రవక్తల్లో ఉండాడా, లేకుంటే ఈయన సపరేట్ ప్రవక్త, లేదంటే అపోస్తులు రాసిన గ్రంథాలని, ప్రవక్తలు రాసిన గ్రంథాలని ఆయనే తన పేరు మీద ఏమైనా వదిలేడా? కాబట్టి 2000 సంవత్సరాలుగా మనుషులను పట్టి పీడిస్తున్న ప్రశ్న, ఆ ప్రవక్త ఎవరు? ఇప్పుడు మనము ఆ ప్రవక్తని తెలుసుకునే బాధ్యత మన మీద ఉంది. ఆ ప్రవక్తని మనము కనిపెట్టని ఎడల మనము ఎంతో జ్ఞానమును కోల్పోయి ఆ ప్రవక్తని గ్రహించే విషయంలోని ఆ ప్రవక్త ద్వారానే మనకు మారు మనసు, ఆ ప్రవక్త ద్వారానే క్రీస్తు పాపక్షమాపణ మనకు అనుగ్రహించబడుతుంది. ఆ ప్రవక్త ద్వారానే, ఆ ప్రవక్త మాట్లాడిన మాటలే, ఆ ప్రవక్త ద్వారానే మనము ఈ గ్రంథాన్ని మనదిగా, మన అనుభవంలోకి, మనము నిత్యత్వంలోకి వెళ్ళడానికి, మన ఆత్మను మనం కాపాడుకోవడానికి ఎంతో దోహదపడి ఉంటుంది. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము బైబిల్ గ్రంథం నుంచి ఆ ప్రవక్తని మనం కనిపెట్టాలి. బైబిల్ గ్రంథంలో ఇశ్రాయేలీయులలోని
అనేకులు కొంతమంది ఆ ప్రవక్త ఎవరు, ఆ ప్రవక్త కోసం ఎదురు చూస్తూ ఉండారు. ఆ ప్రవక్త నేనే ఆ ప్రవక్తనని చెప్పినట్టుగా బైబిల్ గ్రంథములు ఎక్కడ ఉంది? గలిలయ ప్రాంతం మనుషులు యేసు ప్రభువుని ప్రవక్త అన్నారు. ఇజ్రాయేలీలు గలిలయ నుంచి వచ్చిన ప్రవక్త అని అన్నారు. అయితే ప్రవక్తకి ఉన్న క్వాలిటీస్ ఉన్నాయా ప్రభువుకి? ప్రభువు మోషేలాగేమైనా చదువుకున్నాడా? మోషేకి భార్య ఉన్నట్టుగా యేసుక్రీస్తుకి భార్య ఉందా? మోషే 5 కాండాలు, ఆది కాండము, నిర్గమకాండము, లేవీకాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశకాండం, 5 కాండాలు రచించాడు. యేసుక్రీస్తు ఏమన్నా పుస్తకాలు రచించాడా? మోషేకి గెర్షోము, ఎలియాజరు అని 2 కుమారులు ఉన్నారు. యేసు ప్రభువుకి కుమారులు ఉన్నారా? కాబట్టి ఇట్లాంటి అనేక విషయాలని మనము పరిశీలించి పరిశోధించి సత్యాన్వేషలుగా మారి తెలుసుకోవాల్సిన బాధ్యత మన మీద ఎంతైనా ఉంది. కాబట్టి ప్రియులరా, మనము బైబిల్ గ్రంథమును చేత పట్టుకొని, జీవ గ్రంథమును మన చేత పట్టుకొని, అసలు ఆ ప్రవక్త మనకు తెలియకుండా ఎడల మనము నిత్యత్వములో ప్రవేశం ఉంటుందా? దేవుని రాజ్యములోకి మనకు ప్రవేశం కలుగుతుందా? భూమి మీద మనం జీవించే జీవితంలో ఆ ప్రవక్త మాటల్ని మనం ఏమాత్రము నెరవేరుస్తున్నాము? అసలు మోషే లాంటి ప్రవక్త, మోషే 5 కాండాలు రచించిన రీతిగా 5 కాండాలు రచించిన 5 పుస్తకాలు రచించిన ప్రవక్త ఎవరు? మోషేకి భార్య ఉన్నట్లుగా ఇప్పుడు నూతన నిబంధనలో, కొత్త నిబంధనలో ప్రవక్తకి భార్య ఎవరు? మోషే రచించినట్టుగా కొత్త నిబంధనలో ఈ ప్రవక్త ఏ గ్రంథాలు రచించాడు? మోషే చేసిన సూచక్రియలు మాదిరిగా కొత్త నిబంధనలో ఆ ప్రవక్త ఏ సూచక్రియలు జరిగించాడు? ఇవన్నీ మనము కూలంకషంగా తెలుసుకొని మన జ్ఞానాన్ని పెంచుకొని ఆ ప్రవక్తని మనము తెలుసుకున్న వారమే పరిపూర్ణముగా సంపూర్ణముగా ఆ ప్రవక్తని మన గ్రహింపులేకి, మన అవగాహనలేకి ఆ ప్రవక్తని మనం అర్థం చేసుకొని మన గ్రహింపు శక్తితో మనము దేవుని రాజ్యములో ప్రవేశించగలిగి ఉండాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, నాడు దేవుని రాజ్యములో ప్రవేశించడానికి మనం అనేక విషయాలని ఈ భూమి మీద చేస్తూ ఉంటాం. దేవుని మందిరానికి వెళ్ళి దేవుణ్ణి ఆత్మతో సత్యతో ఆరాధించడంలో కానీ, దేవుని మందిరానికి వెళ్ళి దేవునికి కానుకలు ఇవ్వడంలో కానీ, అనేకులు దౌర్భాగ్యులు దుర్భర జీవితంలో జీవిస్తున్న పేదవారిని కనికరించి వారికి దాన ధర్మాలు చేయడంలోనే కానీ, తీర్థయాత్రలు అలాంటివి జరిగించడంలో కానీ, అనేక విషయాలు మనము నీతి నియమాలు కలిగి, మనం దయ కలిగి, జాలి కలిగి భూమి మీద జీవించడంలో కానీ, అనేక విషయాల్లో మనం నిత్యత్వంలో ప్రవేశించాలన్న పనులు చేస్తూ ఉన్నాము. కానీ ఆ ప్రవక్త ఎవరు? ఆ ప్రవక్త తెలవకుండానే మనం ఈ కార్యక్రమాలన్నీ చేస్తే మనకు నిత్యత్వం సంభవించదా అనేది మనం కొంచెమైన ఆలోచించి ఆ ప్రవక్తని మనం తెలుసుకోవాలని ప్రభు పేరట మీకు అనేక సార్లు మనవి చేస్తూ ఉన్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రియులారా, మీరందరూ ఖచ్చితంగా ఆ ప్రవక్తను తెలుసుకొని మనమందరం నిత్యరాజ్యంలో ప్రవేశించాలని ప్రభు పేరట మనవి చేసుకుంటున్నాను. మరి ఒక మారు ప్రభు చిత్తమైతే మరి యొక్క అంశంలో, మరి యొక్క కార్యక్రమంలో ఆ ప్రవక్తను గురించి కూలంకషంగా మాట్లాడి ఆ ప్రవక్త ఎవరో, ఆ ప్రవక్త ఏమి మాటలు మాట్లాడాడు, ఆ ప్రవక్త ఏ గ్రంథాలు రచించాడు, ఆ ప్రవక్త ఏ సూచక్రియలు మహత్కార్యాలు అద్భుతాలు చేశాడో, ఈనాటికి ఆయన ఆత్మరూపిగా ఉండి ప్రపంచంలో అనేకులని ఆత్మలని దేవుని రాజ్యములకు ప్రవేశపెట్టగలుగుతున్నాడు. ఆయన ఎక్కడున్నాడు, ఏమై ఉన్నాడు, దేవుని సింహాసనం మీద ఉన్నాడా, అసలు దేవుని రాజ్యంలో ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు, అనేక పరిస్థితులని, అనేక స్థితులని మనము కూలంకషంగా వచ్చే ఎపిసోడ్లో మనము ప్రత్యేకంగా తెలుసుకొని మనము ప్రభు నామంలో, ప్రభు చిత్తమైతే మరి ఒక మారు, దేవుని చిత్తమైతే మరి ఒక మారు, ప్రభు చిత్తమైతే మరి ఒక మారు మనందరమే కలిసి ఆ ప్రవక్తని ఎవరు అని తెలుసుకొని, గ్రహింపులకు తెచ్చుకొని, అవగాహన చేసుకొని, అర్థం చేసుకొని జీవగ్రంథంలోనే ముందుకెళ్తామని ప్రభు పేరట మనవి చేస్తూ ఈ కార్యక్రమాన్ని ఎంతతో ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేస్తాం. తల ఉంచండి. మహాపరిశుద్ధుడు, మా ప్రియ పరలోక తండ్రి, సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వసృష్టికి ఆధార సంపూతుడా, సర్వశక్తి గల దేవ, మా ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధ నామంలో మీకు వేలకొలదిగా వందనాలు. ఆయన ఈ రాత్రికాల సమయంలో ఈ మందిరంలో చేసినటువంటి ఈ యొక్క చిన్న విజ్ఞాపన, ఈ అంశాన్ని నేను జ్ఞాపకం చేసుకొని అనేకులకి ఈ యొక్క
ఈ యొక్క వీడియో అందరికీ చేరి అందరూ ఆత్మీయ మేలులు పొంది మీ నిత్యరాజ్యానికి వారసులకు కాగున్నట్టుకు నిత్యత్వంలో మీ యుగయుగములు ఉండడానికి ఈ యొక్క వీడియో ఎంతో సహాయ సహకారం అందించిన జ్ఞానాన్ని అభివృద్ధిని చేసి వివేకమును అనుగ్రహించి బుద్ధి జ్ఞానములు కలిగి జీవించడానికి నీ కృపదేశును మాకు అనుగ్రహించమని వేల కొలదిగా కృతజ్ఞత వందనాలు తెలియజేసుకుంటూ ఈ మనవల నీ ప్రియకుమారుడు మా రక్షకుడు మా విమోచనకర్త మా కొరకు ప్రాణం పెట్టిన నజరేడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము సర్వశక్తి గల దేవ ఆమేన్ ఆమేన్. యేసు రక్తమే జయం, యేసు రక్త జయం, యేసు రక్తమే జయం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా.